అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మందిర ఆవరణంలో ఈ ప్రశస్తమైనటువంటి దైవ సన్నిధిలో నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకొరకే నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ పాస్టర్ గారు శేఖర్ బాబు గారు నా శిష్యుడు చెప్పారు కదా, నేను పాఠం నేర్పించాను. చాలా వృద్ధి ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత అద్భుత రీతిగా దేవుడు మొట్టమొదటిగానే వేద పాఠశాల నుంచి నేరుగా ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. తన సతీమణి అది కూడా నా స్టూడెంటే. అలాగే వారికి ఉన్నటువంటి దర్శనం, దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశం, ఈ రెండు కలిసి వచ్చి ఈ ప్రభు మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు, రేపు ఎప్పటికి 25 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు దేవుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ దేవుడు సహాయం చేశాడు. అందుకొరకే దేవుడు స్తోత్రములు. పొద్దు నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, నేనే డ్రైవ్ చేసుకొచ్చాను. కానీ ఈరోజు పరిచయం చేయాలన్నటువంటి అద్భుతమైనటువంటి శుభం నాకు అలసటగా అనిపించకుండా చేసింది. సరస్వతమ్మ గారి గురించి మాధురి చెప్పినటువంటి సంగతులు మనం విన్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, అమ్మగారికి ఉన్నటువంటి మనసు మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. నేను ప్రతి సంవత్సరం అమెరికా వెళ్ళినప్పుడు ఓ వారం 10 రోజులు తనతో ఉంటాను, బస చేస్తాను. మేమిద్దరం కలిసి వంట చేసుకుంటాము. నాకు ఇష్టం వచ్చినవన్నీ వండి పెడతారు. నాకు ఇష్టమైన జింజర్ టీ తయారు చేసి పెడతారు. ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తాం. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం తను కొంచెం అనారోగ్యంగా ఉన్నందువలన మీరందరూ గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తనకున్నటువంటి కోరిక ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇక్కడ స్తుతులు చెల్లించాలన్నటువంటిది నెరవేర్చబడును గాక. అందరు గట్టిగా అని చెప్పండి, నెరవేర్చబడును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కార్యములు మన మధ్యలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకొరకే దేవునికి స్తోత్రం. మన ప్రియులు డాక్టర్ తోట గారు, అలాగే లక్ష్మి గారు, వారి బిడ్డలు బిందు, పవన్, స్టెఫీ, వారి పిల్లలు, వారందరూ కూడా ఎంతో బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వారందరూ మీకోసం ప్రతినిత్యం ప్రార్థన చేస్తారు. ప్రభు మందిరంలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం వారు ప్రతిరోజు ప్రార్థన చేసి ఒక అంశంగా పెట్టుకున్నారు. అలాగే వారి ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య, ఏర్పాటు చేయబడినటువంటి మందిరం, ఈ సేవ అంతటి కొరకే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో చెప్పాలని అనిపించింది, కానీ ఎక్కడే మర్చిపోయారో తెలియదు. కానీ మొత్తానికి నేను చెప్పాల్సినటువంటి మాటలన్నీ కూడా సరస్వతం గారి వారు ఎంత తీవ్రకరంగా అందరికీ ఉన్నారు, ఆ మాటలు మాధురి చెప్పారు. అలాగే ప్రియ దైవదాసులు శేఖర్ బాబు గారు, పాస్టమ్మ గారు, వారి పిల్లల కొరకే ప్రత్యేకంగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గతంలో వచ్చాను, కానీ ఆ రోజు హడావిడిగా పగలు కొద్దిసేపు గడిపి మళ్ళీ నేను వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పాస్టమ్మ గారి పుట్టినరోజు ఒకటి కలిసి వచ్చింది. తర్వాత ఉపవాస ప్రార్థనల ముగింపు చాలా అద్భుతం. ఈ మధ్యకాలంలో శ్రీలక్ష్మి గారు ప్రభు సన్నిధికి రావడం, ఎన్నిసార్లు ఒక ఆత్మల గురించి ప్రస్తావించారు వాసు గారు. ఎన్నిసార్లు ఆత్మల గురించి ప్రస్తావించారంటే మీకు తెలుసా, ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో పండగ చేసుకుంటాడు దేవుడు.
single soul, and there is a celebration in heaven. స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చనిపోయినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయనను పరలోకానికి ఎలా ఆహ్వానించాడో తెలుసా? దేవుడు లేచి నిలబడి. మీరు తర్వాత చదువుకోండి, అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సంభవాలన్నీ కూడా ఆయన లేచి నిలబడి తన దూత గణముతో పరలోకంలోనికి స్టెఫెనుని ఆహ్వానించాడు. అంటే దేవుని దృష్టికి ఒక ఆత్మ చాలా విలువైందని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చక్కని బిడ్డలు మీరందరూ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. దేవునికి బిగ్ చర్చ్ కాదు కావాల్సింది, బిగ్ హార్ట్ కావాలి. తెలుగులో చెప్తా, దేవునికి పెద్ద సంఘం కోసం దేవుడు చూడట్లా, పెద్ద హృదయం ఉన్నటువంటి వారి కోసం దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? ఏమండి, పెద్ద సంఘాలు, దేవుడి సంఘాన్ని ఆత్మల చేత నింపాలి, నిండి పొర్లాలి, పెద్ద మందిరాలు కట్టబడాలి, మంచిదే. కానీ పెద్ద హృదయాలు కలిగిన వారు కాకుండా ఎంత పెద్ద మందిరాలు ఉన్నటువంటి ప్రయోజనం లేదని ప్రభు పెద్ద జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. సందేశంలోనికి వెళ్దాం. 10 సంవత్సరాలు నేను విజయవాడలో ఉన్నాను. మరణాంత వేద పాఠశాలకి ఉపాధ్యాయుడిగా బోధించేవాడిగా వచ్చి, ఆ తర్వాత డీన్గా కొద్ది కాలం పనిచేసి, ఆ తర్వాత డైరెక్టర్గా మరణాంత వేద పాఠశాలలో ఉండి, ఆ తర్వాత 2010వ సంవత్సరంలో దేవుడు నా హృదయంలో పెట్టిన తెలంగాణ పట్ల పెట్టినటువంటి భారంను బట్టి అక్కడ మా తండ్రి గారు ప్రారంభించినటువంటి పరిచర్యను నేను కొనసాగించడానికి మరలా తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి ఇప్పటికీ దాదాపుగా 16 సంవత్సరాలు అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎంతమంది తెలంగాణ వచ్చారు? ఎవరైనా తెలంగాణ హైదరాబాద్ అయితే వస్తూ ఉంటారు రండి. హైదరాబాద్ మామూలుగా వస్తారంటే హైదరాబాద్ కాకుండా, సిటీ కాకుండా ఆ ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాలు. శేఖర్ బాబు గారు మా అమ్మాయి వివాహానికి వచ్చాడు. పాపం ఏం చూసుకోలేదు. ఆయన వచ్చాడు, వివాహంలో అటెండ్ అయ్యాడు, ఆయన వెళ్ళిపోయాడు. నేను నాకు ఎక్కడ అసలు కూర్చొని కాసేపు మాట్లాడదామన్నా, ఆయనకి కొంచెం ఏదైనా సపరిచర్యలు చేద్దామన్నా కానీ కుదరలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మీ పాస్టర్ గారిని మంచిగా ఆహ్వానించాలని ఎదురు చూస్తున్నాను. తెలంగాణ ప్రాంతం అంతా కూడా, మేము నివాసం ఉండే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. మీకు తెలుసో లేదో? మీరు చెప్తే ఆశ్చర్యం కావచ్చు, ఇక్కడ కంటే గొప్పగా పండుతాయి పంటలు అక్కడ. మా చుట్టుప్రక్కల చాలా పంటలు, వరి పండిస్తారు, చెరుకు పండిస్తారు, పసుపు అనేది చాలా ఫేమస్ పంట నిజామాబాద్లో. పసుపు బోర్డే ఏకంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ రకాల పంటలన్నీ కూడా అక్కడ పండుతాయి. చాలా మంచి నేల, సమృద్ధి నీళ్లు. ఎందుకని ఇవన్నీ చెప్తారంటే, తెలంగాణ అంటే చాలా మంది అదేదో రాళ్ళ దేశం అని అనుకుంటారు. అక్కడ అన్ని అసలు నీళ్లు ఉంటాయని అనుకుంటారు, చెట్లు ఉంటాయని అనుకుంటారు. కానీ ఒకసారి అక్కడికి వస్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి రాదు, అంత బాగుంటుంది. అలాంటి ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నాం. కొన్ని సంఘాలు, ఆ సంఘాల్లో సేవకులు, నేను అందరం కలిసి దేవుని యొక్క పరిచయం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి వాక్యంలోనికి వెళ్తాం. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి ఈ ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ మందిర ఆవరణను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోపల అడుగు పెట్టిన వెంటనే నాకు ఒకలాంటి గూస్ బంప్స్ అంటారు కదా, I felt that there is a presence of God and the Holy Spirit. పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ ఉంది. మీకు అందరికి కూడా అలా సార్లు అనిపించి ఉంటుంది. ఈ మందిరాలను అడుగు పెట్టిన వెంటనే మొట్టమొదటి నేను రూమ్లోకి వెళ్ళిపోకుండా అలా తిరుగుతూ కాసేపు శేఖర్ బాబు గారితో, దైవ సేవకులతో మాట్లాడుతూ అన్నీ కొంచెం ఎంక్వైరీ చేశాను. మీ గురించి నేను అడిగాను. ఈ ప్రత్యేకమైనటువంటి స్థలంలో ప్రభు యొక్క సన్నిధి ఉన్నది. అందుకే ఇది సన్నిధి అనబడింది, ఇది దైవ సన్నిధి అని అనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కడవరి కాలంలో దేవుడు ఎలాంటి సంఘాన్ని
ఆయన కోరుకుంటున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్? ఈ చివరి దినాల్లో, చివరి దినాలంటే మీకు అర్థమవుతుందా? ఇది కడవరి దినాలని మీకు అర్థమవుతుందా? మన వారు కలియుగం అంటారు. కలియుగం అంటే అర్థం ఏంటి? సరైనటువంటి అవగాహన లేని మానవులందరూ కూడా మనుషులుగా జీవించినటువంటి కాలం. మనిషిగా బ్రతకాలని, మనసులో మంచిని పెంచాలని. ఎంత మంచి మాట! మనిషిగా బ్రతకాలని, మనసులో మంచిని పెంచాలని, సిలువలో ప్రాణం బలినిచ్చి. ఆ మాట వింటుంటే నిజంగా లోపల మంట వస్తుంది. దేవదేవుని యొక్క శ్రేష్టమైనటువంటి బోధల యొక్క సారాంశం ఏంటంటే బ్యూటిఫుల్ సిస్టర్, సూపర్, యా, దట్స్ ఫైన్. చాలా బాగుంది. నేను ఈ మధ్యకాలంలో ఇంత మంచి సిస్టంలో మాట్లాడలేదు. దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కుల యొక్క సారాంశం ఏంటంటే మనిషిగా బ్రతకాలి. కానీ మీరు చూడండి, మనుషుల్లా లేరు. ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పాలి. ఒకటి రెండు చెప్పండి జవాబు, తర్వాత నేను మళ్ళీ అడగలేండి. మనుషులు ఎలా ఉన్నారు? ఏదో ఇప్పట్ల పశువుల్లా ఉన్నారా? మృగాల్లో ఉన్నారు. ఇంకా స్వార్థపరులా ఉన్నారు. ఓకే, మనుషులు ఎలా ఉన్నారు? నా చిన్నప్పుడు నువ్వు మనిషివా పశువా తింటాడు మా మాస్టర్. ఎప్పుడంటే నువ్వు అస్సలు తప్పు మాట. పశువులు చాలా మంచివి. ఏ దోషం ఎరగనటువంటివి పశువులు. ఆ కంపారిజన్ ఎందుకు చేశారో నాకు ఇప్పుడు అర్థం కాదు. నేను మాత్రం ఒప్పుకోను. పాపం ఎప్పుడు వాటి పేరెత్తి మనల్ని తెచ్చినప్పుడు అవి ఎంత బాధపడతాయో. నువ్వు మనిషివా పశువా? నువ్వు మనిషివా సైతావా అనేది బాగుంటుంది. ఈ కాలం ఎట్లయిపోయిందంటే మనుషులు మృగాల్లో మారుతున్నారనే మాట అస్సలు వాడకూడదు. మృగాలు చాలా మంచివి. సింహము లాంటివి కూడా సాధువైపోతాయి. అవి వాటిని చిట్కతో ఆడిస్తాడు దానికి నేర్పరైనటువంటి వ్యక్తి. ఈ కలియుగంలో, ఈ కడవరి కాలంలో మనుషులుగా కాకుండా సైతాన్లా మారారు అని అంటే అయ్యో ఒప్పుకోవటం లేదంట. దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తారు నేరాలన్నీ మా మీద దోసేస్తారని చెప్పి కంప్లైంట్ అంట. ఏమండి, ప్రతిదానికి మనము ఆ సైతాన్ గాడిని దోసేస్తాం. పొద్దున్నే బయలుదేరానండి, సమయానికే బయలుదేరాను, మధ్యలో సైతాన్ గాడు వచ్చాడు. ఆయన పాపం మనం చేస్తాం తప్పులు, వాడి మీద తోసేస్తాం. అందుకని ఈ రాత్రి వేళ నేను చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ కలియుగంలో మనిషిగా బ్రతకట్లేదు. దేవుడు మనిషి ఎలా ఉండాలని సృష్టించాడో ఆ మనిషిగా బ్రతకట్లేదు. నోవాహు కాలంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది, ఆయన మనిషిని సృష్టించినందుకు సంతాపము చెందాడట. He repented for creating human. మనిషిని సంతాపం అని ఎప్పుడు వాడతారు తెలుసండి? ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాడతారంట. అంత బాధ కలిగింది దేవుడు సృష్టికర్తకి. అందుకని ఈ కడవరి కాలంలో, ఈ చివరి దినాల్లో, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం రోజు న్యూస్ వింటున్నాం. ఆ న్యూస్ వినడానికి కాదు, అసలు ఆ న్యూస్ చూడడానికి భయంకరమైనటువంటి న్యూస్. నేను ఒక న్యూస్ చూశాను. వాడికి యాపిల్ ఫోన్, ఐఫోన్ కావాలని వాళ్ళ నాన్నగారి దగ్గర గొడవ పెట్టాడు. వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన తర్వాత 1-2 ఈఎంఐలు కట్టాల్సి వస్తే అవి సమయానికి కట్టలేదని చెప్పి చచ్చిపోతానని పెద్ద బండెక్కాడు.
నాన్నగారు అమ్మగారు బ్రతికిలాగారు, రే బాబు వద్దురా నీకు ఏం కావాల్సి చేస్తామరా అని అంటే వాడు ససేమిగా నేను దూకేస్తానని చెప్పుకుంటే అక్కడికి వాళ్ళ నాన్నగారు తప్పించకపోతే ఆయన లాక్కొని ఇద్దరు కింద పడి చనిపోయారు. వీళ్ళిద్దరు చనిపోయారని చెప్పి అమ్మగారు కూడా దూకి చనిపోయారు. బయట లోకంలో చూస్తుంటే మీకు అర్థమవుతుందా? నాయకులు, రాజకీయ నాయకులు మైక్ పట్టుకుంటే మీకు సంక్షేమం గురించి మాట్లాడరు. వారు మీ హాస్పిటల్స్ కట్టిస్తామని మాట్లాడరు, స్కూల్స్ పెడతామని మాట్లాడరు, మతం గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మతం గురించి మాట్లాడతారు. టీవీ ఆన్ చేస్తే ఛానల్స్ వారు ఉంటారు కదా, ఆ ఛానల్స్ వారు ఎక్కడైనా ఒక మంచి వార్త, ఒక శ్రేష్టమైనటువంటి వార్త తెచ్చి ప్రజలకు చెప్తారంటే లేదు, వారు కూడా మతం గురించి మాట్లాడతారు. ప్రజలందరూ కూడా ఎలా తయారయ్యారంటే 4 డబ్బులు దొరికితే చాలు, 4 దినాలు బతుకుతే చాలు అన్నటువంటి విధంగా అసలు నీతి, నైతిక విలువలు లేకుండా ఈ సమాజం తయారైందని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలమందు మనకు అందించే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నేను మొట్టమొదటి ఒక మాట అన్నాను, పెద్ద పెద్ద సంఘాలు కాదు దేవుడు కావాల్సింది, పెద్ద హృదయం ఉన్నటువంటి మీరు దేవుడికి కావాలి. పెద్ద పెద్ద సంఘాలు కాదు దేవుడికి కావాల్సింది, విశాల దృక్పథంతో దేవుని కొరకు పనిచేసే దేవుని భక్తులు ఆయనకి అవసరమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. 450 సంవత్సరాలు వారు బానిస జీవితాన్ని జీవించారు. అప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని, అయ్యా నువ్వు వెళ్ళు, వారి ప్రార్థనలు నేను విన్నాను, వారి బానిస బ్రతుకుల్లో మగ్గిపోయి యాతన పడుతున్నారు, బాధపడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని నేను చూపించబో వాగ్దాన దేశానికి నడిపించు అని వారితో మాట్లాడాడు. మోషేతో మాట్లాడాడు దేవుడు. మీకు అందరూ తెలుసు, మోషే నేను వెళ్ళను బాబోయ్, నా వల్ల కాదు, నేను నత్తాడిని, నాకు సరిగ్గా మాటలు రావు, దేవుని స్తోత్రం కలుగుగాక. సమాజంలోనండి దేవుడు వాడుకునేది చాలా మంది ఇలాంటి వారినే. వారికి మాటలు సరిగ్గా రావు, కానీ దేవుడు వారిని వాడుకుంటాడు. వారికి పాటలు సరిగ్గా రావు, దేవుడు వారిని వాడుకుంటాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి వేళ మోషేని పంపించాడు. మోషేని పంపిస్తే వారందరినీ కూడా విడిపించి తీసుకొచ్చి, ఎన్ని అద్భుతాలు అంటే 10 తెగుళ్ళు దేవుడు పంపించగా కల్లారా ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చాక, చాలా దూరం వచ్చాక కాస్త ఉపశమనం వచ్చింది. మేము బతికిపోయాం, ఇక ఐగుప్తీయుల దగ్గర నుంచి మేము బయటకు వచ్చేసామన్న వెంటనే ఎదురుగా ఓ ఎర్ర సముద్రం వచ్చింది. తెలుసు కదా మీకు అందరికీ, మోషే ఆజ్ఞాపించిన వెంటనే ఎర్ర సముద్రం పాయలై 6 నెలలుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చెప్తాను మా వాళ్ళకి, ఎర్ర సముద్రం అంటే ఇదో పెద్ద సమస్య. ఇంత పెద్ద సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలుసా? అది నువ్వు దాటడానికి వెనకాల వచ్చేవాడిని ముంచేయడానికి. చాలాసార్లు మనకు వచ్చినప్పుడు సమస్యలు మనం బాధపడిపోతాం, బాబు నాకే రావాలా ఈ సమస్య, నా కుటుంబంలోనే రావాలా ఈ సమస్య, నేనే పాపం చేశానని చెప్పి ఓ నిష్ఠూర పడుతూ ఉంటాం. కానీ చెప్తూ ఉన్నాను, ఆ సమస్య వచ్చింది నిన్ను ముంచేయడానికి కాదు, నిన్ను వెంటాడుతున్నటువంటి శత్రువుని ముంచేయడానికి. గట్టిగా సోదరం చెప్పాలి. Every problem you face in your life is not to kill you, but to kill the enemy who is following you for long years. ఒకటి గుర్తొచ్చింది, ఓ యవనస్తుడు, పిల్లాడు యవనస్తుడు చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. చదువుతా ఉంటే ఎర్ర సముద్రం సంఘటన వచ్చింది. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు 6 నెలల ఎర్ర సముద్రం దాటింది అని చదివి ఎగిరి గంతేశాడంట. బాబోయ్, దేవుడు గొప్పవాడు, ఆయన మామూలుడు కాదు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదని చెప్పి ఎగిరి గంతేస్తే
ఆ పక్కన చదువుకున్న ప్రొఫెసర్ ఒకడు ఉన్నాడంట. ఏమైందిరా అలా అరుస్తున్నావు, ఏం జరిగిందంటే అప్పుడు అన్నాడంటే, ఏం జరగడం ఏంటండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలా ఎర్ర సముద్రం 6 నెలల బయటకు వెళ్ళిపోయారని చెప్తే అప్పుడు అంటాడంటే ప్రొఫెసర్, పిచ్చాడా, అదేదో దేవుడు చేసిన అద్భుతం కానీ కాదు. ఆ సమయంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయి సముద్రంలో. ఆటుపోట్లు వచ్చినప్పుడు ఆ నీరంతా లాగేస్తుంది లోపలికి. అప్పుడు చీలమండలం లోతే ఉంటుంది సముద్రం. అందుకే వాళ్ళందరూ అలా దాటేశారు. ఈ పాపం ఎవరొస్తూ కొత్త రక్షణ అలాగండి పోలేండి అని చెప్పి ఇంకా కొంచెం చదువుతా ఉన్నాడు. ఇంకా కొంచెం చదువుతా ఉంటే ఇప్పుడు మళ్ళీ గట్టిగా కేకలేయడం మొదలెట్టాడు. మళ్ళీ ఏమైందిరా, మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు అంటాడు కదా వీడు, అయ్యగారు ఇంతకుముందు చీలమండల లోతులో ఇశ్రాయేలు ప్రజలు దాటేశారు, అది పెద్ద గొప్పే కాదు, కానీ ఇప్పుడు ఐగుప్తీయుల రథాలు, ఐగుప్తీయుల సైన్యం ఆ చీలమండల లోతులో మునిగి సచ్చారండి. ఏంటి స్తోత్రం చెప్పరా? చీలమండల లోతులో. కానీ అనుకుంటా నిజంగా దేవుడు తలుచుకుంటే చీలమండల లోతులో కూడా ఒకరిని ముంచేయగలడు, ఒక రథాన్ని ముంచేయగలడు. దేవుడు స్తోత్రం. సరే, ఇది నా సందేశం కాదు. మొత్తానికి అవన్నీ దాటుకొని ఎక్కడికి వచ్చారంటే నిర్గమకాండం 17వ అధ్యాయము రెఫీదీముకి చేరుకున్నారు. మీరు ఒకవేళ కావస్తే నిర్గమకాండం 17వ అధ్యాయం తీసి పెట్టుకోండి. అక్కడి నుంచి మనము ఈ సందేశాన్ని ధ్యానం చేయలేన్నాం. దేవునికి స్తోత్రం కలుగు కాక. మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను. దయచేసి మీరు అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసుకోండి. లేకపోతే ఎవరి దగ్గర మైక్ ఉంటే మీరు కూడా చదవచ్చు. ఎస్, చాప్టర్ 17 ఆఫ్ ఎక్సడస్. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యంలో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపలేదా, యెహోవాను శోధింపలేదా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు, మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టెను, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపెదను. నేను రెస్ట్ ఆఫ్ ద స్టోరీ రీడ్ ఇట్ లైక్. మీకు చదివినప్పుడే సగం సందేశం అర్థమైపోయింది. ఎక్కడికి వచ్చారు? రెఫీదీంకి వచ్చారు. రెఫీదీం అనే మాటకి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. అందరూ జాగ్రత్త. రెఫీదీం అనే మాటకి అర్థం ఏంటంటే శాంతి నిలయం. ఏంటండి? శాంతి నిలయం. మన ఇళ్ళలో పెట్టుకుంటాం కదా పేరు, శాంతి నిలయం. ఇంట్లో శాంతి ఉండదు. ఆనంద నిలయం, ఆ ఇంట్లో ఆనందం ఉండదు. కృపా నిలయం, కొంతమంది కృపా నిలయం, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. నేను దానికి అభ్యంతరం, ఆక్షేపణ లేదు, పెట్టుకోండి. కానీ అసలు మన ఇళ్ళకి ఏం పేరు పెట్టుకోవాలి తెలుసా? ఇంగ్లీష్లో అయితే మిషన్ హౌస్ అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? సేవా నిలయం. ఎవరికైనా ధైర్యం ఉండదు సేవా నిలయం పెట్టుకోవడానికి? ఏమండి, ఉండదు. కపర్నహూములో యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పరిచయం చేసేవాడు తెలుసా? ఆయన పేతురు ఇంట్లో పరిచయం చేసేవాడు. పేతురు ఇల్లు ఎప్పుడు కూడా కిక్కిర్స్ ఉండేది, జనంతో కిక్కిర్స్ ఉండేది. ఎప్పుడు కూడా జనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడే బస చేసేవాడు. ఎంత యాక్సెస్ అంటే ఒకసారి పేతురు ఇంటికి తీసుకొస్తే పక్షవాయు గల వాడిని, ఒక స్థలం లేదు లోపలికి వెళ్ళడానికి. అప్పుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఏమైనా ఐడియా ఇచ్చాడంటే, పైకప్పు లాగేరా. పైకప్పు లాగేరంటే ఊరుకుంటారండి. అప్పుడు పక్కవాడు అన్నాడు, ఇంకో ఊరు నుంచి వచ్చినాడు అన్నాడు, ఏమంటే పైకప్పు లాగేసి తింటే ఆయన ఊరుకుంటాడా? గబ్బలాడికి వస్తాడు కదా అంటే. అప్పుడు అన్నారంటే, రే మనం బాగుపడడానికి ఆ పేతురు పైకప్పు లాగే, ఇల్లు లాగే, ఏమన్నా పీకే, ఆయన అస్సలు అభ్యంతరం చెప్పుడు. ఆయనకి సేవే. హల్లెలూయా. కృపా నిలయం, ఆనంద నిలయం, శాంతి నిలయం, సమాధాన నిలయం
అని కాదు, మన గృహాలకి ఏమని పెట్టాలి? మిషన్ హౌస్, సేవా నిలయం. కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకుంటుంటే ఆ పేరు చెప్పేళ్ళ జాన్ బాబు గారికి నిజాలు పండించి వచ్చి పెట్టుకుంటారు. ఏమో బయట చూసి సేవ నిలయం అని చెప్పి వెంటనే ఇంట్లో చొరబడతాడు. సేవ చేయండి అమ్మా అంటాడు, సేవ చేయండి అయ్యా అంటాడు. సరే, అది అప్రస్తుతం అనుకోండి సార్. హియర్ వారు రెఫ్యూజింలో ఉన్నారు. రెఫ్యూజింలో రెస్ట్ గా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కానీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? రెస్ట్లెస్ గా ఉన్నారు, సమాధానంగా లేరు, భయంకరమైనటువంటి కోపంతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. అయ్యా వినండి జాగ్రత్తగా, మోషే మీద సనుక్కుంటున్నారు, రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. ఉన్నది ఎక్కడ? రెఫ్యూజింలో, శాంతి నిలయంలో, ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. ఎందుకని? వై? దేవుని మందిరానికి వస్తాము. సహజంగా దేవుని మందిరం అంటే రెఫ్యూజింగ్. ఇది శాంతి నిలయం. ఇది ఏ సమస్య వచ్చినా, ఇప్పటికీ ఏ సమస్య వచ్చినా నేనేం చేస్తానంటే గబాల మందిరంలో వెళ్ళి మోకరిస్తాను. కాసేపు ప్రశాంతత వస్తుంది. కొన్నిసార్లు విరామం లేని సమయంలో వేరే విషయం, కానీ ఆ మందిరంలో ఉన్నటువంటి శ్రేష్టత చాలా మందికి అర్థం కాదు. దైవ సన్నిధిలో అద్భుతమైనటువంటి దీవెనాశీర్వాదాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ మీరు రెఫ్యూజింలో ఉన్నారు, కానీ వారి మనస్సులు మాత్రం ప్రశాంతంగా లేవు. I'm going to tell you the reason. ఎందుకు? Why? Number one, వారికి ఎందుకు రెఫ్యూజింలో ఉన్నా కానీ వారు ప్రశాంతంగా లేకపోవడానికి కారణం ఏంటంటే వారికి దేవుణ్ణి అడిగే అలవాటు వారికి లేదు. హలో, ప్రతిదానికి ఏ అవసరం వచ్చినా ఎవరు అడుగుతారు? మోషేని అడుగుతారు. ఏ అవసరం వచ్చినా మోషేని అడుగుతారు. దే డోంట్ హ్యావ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయింగ్. ప్రార్థించే ఆ అలవాటు వారికి లేదు. ప్రార్థించే అలవాటు లేని వారు రెస్ట్లెస్ గా ఉంటారు. రెస్ట్లెస్ అంటే తెలుసా? ఎప్పుడు కూడా చికాకుగా ఉంటారు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండరు, ఎప్పుడు ముఖం చెట్టపట్లు ఆడుతూ ఉంటుంది. మా మాస్టర్ గాయన అనేవాడు, ఏంటంటే అట్లా శివల పుట్ట లెక్క పెట్టుకున్నాం మొక్కమని. సైలెన్స్ గారు అమ్మ వింటున్నారా? దేవునితో కమ్యూనికేషన్ చేయనటువంటి వారు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది కొత్తగా రక్షింపబడ్డారు అన్న, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి చెప్పన్నా అని వస్తారు. పొద్దున్న చేసుకోవాలా, మధ్యాహ్నం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలని అడుగుతారు. నేను అంటాను, ప్రార్థనకు సమయం ఉండదు బిడ్డ. ఎప్పుడు ప్రే ఎట్ ఆల్ టైమ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అన్ని సమయముల యందు ప్రార్థన చేయడం. గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రార్థన అంటే శ్వాస నిశ్వాసం లాంటిది. ప్రార్థన అంటే శ్వాస నిశ్వాసం లాంటిది. నువ్వు లోపల పీల్చుకోవడం ఇన్హేలింగ్ అంటారు. ఇన్హేలింగ్ ఈజ్ గాడ్ స్పీకింగ్ టు us. దేవుడు మనతో మాట్లాడటం. ఎక్సేలింగ్ అంటే బయటికి ఊపిరి వదలడం, మనం దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అనేది జరిగినప్పుడు మనం దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఈ రెండిట్లో రెండోది జరగదు మనకి. ఎప్పుడు కూడా మనం మాట్లాడేసి ఆమెస్తాం. అవునా? ప్రభా నాకు ఇది కావాలి, మా పిల్లవాడికి ఇది కావాలి, మా ఇంట్లో ఇది కావాలి ప్రభావి అన్ని ఒక లిస్టు చదివేసిన తర్వాత ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ అయిపోయింది. అట్లా కుదరదు. మీరు అడిగినంతసేపు అడగండి, మీరు మాట్లాడినంతసేపు మాట్లాడండి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తాడో వినండి. ఆయన ఏం చెప్తాడో వినండి. హడావిడిగా ఏదో మునిగిపోతున్నట్టు లేచి పరిగెత్తేకండి. ఆయన ఏం చెప్తాడో వినండి. డెఫినెట్లీ గాడ్ విల్ స్పీక్ టు ఎవ్రీ టైమ్ యూ కమ్యూనికేట్ విత్ గాడ్. దేవుడితో మనం మాట్లాడినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు. ఆ రెండు జరిగినప్పుడే ప్రార్థన అనబడుతుంది. లేకపోతే వన్ సైడ్ ప్రార్థన అవుతుంది. హలో, వన్ సైడ్ ప్రార్థన ప్రమాదకరం. ఆమె అనేస్తారు గట్టిగా మనం చెప్పేసి ఏమంటారు? ఆమె అంటే అర్థం తెలుసా? ఏంటమ్మా? కలుగును గాక, జరుగును గాక,
ఇంకా అంతేనా? కాదు కాదు. నేను చెప్తే ఆమెన్ అంటే రెండు అర్థాలు. ఒకటి అలా జరుగును కాక, దాన్ని మన వారు తదాస్తు అని. తదాస్తు అంటే అలా జరుగును కాక. రెండో అర్థం కూడా ఉంది దానికి, అలా చేస్తాం. చెప్పండి ఇప్పుడు మీరు అందరూ అలా గట్టి చెప్పండి. ప్రతిసారి ఆమె అన్నప్పుడు ఈ రెండు అర్థాలు, అలా జరుగును గాక, అలా ఇప్పుడు అన్నాడు ఆమె వచ్చేసరికి అలా చేస్తాం. ఇప్పుడు ఏదైనా జరగాలి అని మనం ప్రార్థించిన వెంటనే ప్రభా సమృద్ధిని దక్షిణాయన, ఇదిగో మాకు చాలా అవసరతలు ఉన్నాయి ప్రభా, నువ్వు పరలోక వాక్యలు విప్పి సొమ్మును మాకు పంపించు తండ్రి. ఆ తర్వాత ఆమేన్ అన్నప్పుడు అలా జరుగును గాక, అలా జరగడానికి నేను చేస్తాను. అమ్మో ఆమెన్ కరెక్ట్ అర్థం తెలిస్తే అందరూ మానేస్తారు. మీరు నమ్మండి. అందుకే సహజంగా చాలా చోట్ల చెప్పను నేను. ఆమెన్ అనే మాటకి అర్థం తెలిస్తే చాలా మంది అందరూ మానేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ఇన్వాల్వ్మెంట్. We need to put our hand. మనం దాంట్లో పాలు పొందవలసిన. ఆమెన్ is not just God doing something, but amen is we and God together doing something. Hallelujah. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? మోషే. ఆయనకైతే అలవాటు ప్రార్థన చేయడం. అక్కడ ఏమని రాస్తుంది? అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టు. వారందరూ వచ్చి మోషేకి మొర్ర పెట్టుకున్నారు. వారందరూ వచ్చి మోషేకి చెప్పుకున్నారు, ఇక మాకు నీళ్లు కావాలి, లేకపోతే నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తామనే స్థితికి వచ్చేసారు. అదే తీసుకెళ్లి వార్త దేవుడికి చెప్పాడు. మోషే, అయ్యా నువ్వు కొంచెం లేట్ చేస్తే వీళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేలా ఉన్నారు, ఏదో ఒకటి చేయి. నా ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి సందేశంలో మీరున్నారు, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని సేవకులకు సహకరించే ప్రాముఖ్యమైనటువంటి కుడి ఎడమ భుజాలు ఉన్నారు. ఏమండి? యుద్ధ శూరులు ఉన్నారు, యుద్ధ యోధులు ఉన్నారు, యుద్ధాన్ని చేసే నాయకులు కూడా ఉన్నారు. సో ఆల్ టుగెదర్ దేర్ ఇస్ ఎ చర్చ్ ఇన్ చాప్టర్ 17 ఆఫ్ ఎక్సలెన్స్. ఒక సంఘం ఉంది. పాస్టర్ గారు ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది వచ్చి నీళ్లు లేవని చెప్పి ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు మోషేని, నీళ్లు లేకపోతే మమ్మల్ని ఎందుకు తెచ్చావు ఇక్కడికి? మా పశువులు ఎందుకు తెచ్చావు ఇక్కడికి? మమ్మల్ని చంపడానికి తెచ్చావా? మమ్మల్ని చంపడానికి అక్కడ మాకు సమాధులు లేవా? నేను ఐగుప్తు దేశం వెళ్ళాను. ఐగుప్తు దేశం వెళ్ళి బస్సులో ప్రయాణం చేస్తున్నాను. 90 కిలోమీటర్లు రైట్ సైడ్ అంతా చూస్తే చాలా ఇల్లులు ఉన్నాయండి. కానీ ఒక్క పురుగు మనిషి కనిపించలా. చూసి నేను ఒక ఆయన అడిగాను, ఏంటంటే ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఒక్క మనిషి లేడు అని. అంటే ఇల్లులు కాదు సార్, సమాధులు అని చెప్పాడు. అవి ఇల్లులు కాదంట, సమాధి. నాకు అనిపించింది, ఇశ్రాయేల్ ప్రజలు ప్రతిసారి మోసేది, మాకు అక్కడ సమాధులు లేవా? ఓ బాబు, చచ్చాక ఎక్కడుంటే ఏముందా బాబు? చచ్చదాకా నేను పేరు పెట్టుకుని ఇస్తాడు. ఆ తర్వాత బాడీ అంటారు. బాడీ వచ్చింది, అయిపోయి నీ పేరు కథం. అప్పటి వరకే నువ్వు గారు గీరు ఏమంటే కొంచెం మనం గారు అంటూ అనకపోతున్నాం. అలా కనపడుతున్నాను నీకు, మర్యాద ఇవ్వకపోతే ఊరుకోం, సరైన గుర్చి అయిపోతే ఊరుకోం. కానీ ఒక్కసారి మన ఊపిరి పోయిందనుకో, అరే బాడీ తీసి పెట్టండి, అక్కడ బాడీ తీసి పెట్టండి. బాడీ భౌతిక కొంతమంది గౌరవంలో భౌతిక కాయం, మృతదేహం పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరైనా అరే వచ్చాడు, జామేశ్వరి వచ్చాడా అంటాడు, చచ్చిపోయాడని అన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి మనం చూడు. కానీ ప్రభువులో మనం కనులో దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయింగ్. మనం ప్రార్థించే
చూసినట్లయితే మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే, సరే మోషే 6వ వాక్యంలో నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని బొమ్ము, ఇదిగో అక్కడ హోరేబు నది బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. అట్లు చేశాను. నేను షార్ట్ చేస్తాను స్టోరీ. ఏమన్నాడు మోషే, నీ దగ్గర నువ్వు నదులను కొట్టిన కర్ర నీ దగ్గర ఉంది, నదిని కొట్టిన వెంటనే సముద్రం పాయలైంది. కొట్టడం అంటే నిజంగా కొట్టడం కాదు, ఆ కర్ర యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. నీటిని తాకిన వెంటనే అది రక్తముగా మారిపోయింది. నీ దగ్గర చాలా పవర్ఫుల్ కర్ర ఉంది, తీసుకెళ్ళి ఒక రాయిలో బాదు నీళ్ళు వస్తాయని చెప్పాడు. నీ కర్ర అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ కర్ర తీసుకొని వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగు కాక. దేవుడు ఎప్పుడైనా ఆయన పని చేయడానికి, శ్రేష్టమైనటువంటి మన జీవితంలో మనం దీవించబడడానికి సాధనం మన దగ్గరే ఉంది. నువ్వు దీవించబడ్డానికి, నువ్వు ఆశీర్వాదించబడ్డానికి, నువ్వు గొప్పవాడవడానికి సాధనం నీ దగ్గరే ఉందని ప్రభు పేట ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరో వచ్చి సహాయం చేయాలి, ఎవరో వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి, ఎవరో వచ్చి మమ్మల్ని ముందుకు చేయాలి, ఎవరో కోసం ఎదురు చూసే ఆ అలవాటు మానుకోవాలని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. You have the power within you. రక్తస్రావమైనటువంటి స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగులు ముట్టిన వెంటనే ఏమైంది? ఆయనలో ఉన్న ప్రభావం కొంత వెళ్ళింది. ఆమె స్వస్థత పొందుతుంది. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరు ముట్టుకున్నారంటే అపహాస్యంగా మాట్లాడారు. చుట్టుపక్కల ఇంతమంది నీ మీద పడతా ఉంటే ఎవరు ముట్టుకున్నారంటారండి ప్రభా? అవును, పల్లెటూరు మస్తు మంది ఉన్నారు, కానీ ప్రభావం మాత్రం 10 మందిలోకి ఆడుతుంది. 10 వస్తారు, ప్రార్థన చేస్తారు, అయ్యో దేవుని పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళేవారు. సరే, ఇక్కడ ఏమైందంటే ఆఖరికి ఆవిడ చెప్పింది, అయ్యా నేనే ముట్టుకున్నాను కాబట్టి ఏమన్నాడు తెలుసా? కుమారి నా వస్త్రము కాదు, నా వస్త్రపు చెక్కు కాదు, నీ విశ్వాసము నీకు స్వస్థత కలిగజేసింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీకు స్వస్థత కలిగజేయడానికి కావాల్సింది నీ దగ్గరే ఉంది. నువ్వు గొప్పవాడిని కావాల్సింది నీ దగ్గరే ఉంది. నీవు దీవించబడడానికి కావాల్సింది నీ దగ్గరే ఉంది. ఎవరికి మహిమ కలుగును గాక. ఎక్కడో వెతుక్కుంటాను. ఆయన అన్నాడు, నేను కాదమ్మా, నా వస్త్రపు చెంగు కాదమ్మా, నీ విశ్వాసము నిన్ను. ఎంత గొప్ప మాట! యేసయ్య అంతటోడు, ఆయనే స్వస్థపరిచాడు, ప్రపంచం అంతటికి తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను కాదు, నీ విశ్వాసం అంటున్నాడు. ఈ కాలంలో క్షమించాలి, సేవకులు చాలా మంది ఓ చిన్న ప్రార్థన చేసేస్తారు, ఇక స్వస్థత కలిగిందనుకో పొరపాటున, ఇక చూసుకో అమ్మ చెప్పు, మాస్టర్ గారు ప్రార్థన చేస్తూ వెంటనే స్వస్థత. ఎక్కడో స్వస్థత కలిగితే మన పేరు రాసేసుకుంటాం దాని మీద. యేసయ్య అంటున్నాడు, నేను కాదురా బాబు, నీ విశ్వాసం. దేవుని స్తోత్రం. నీకున్నటువంటి ప్రార్థన శక్తి, నీకున్నటువంటి డిసిప్లిన్, నీకున్నటువంటి క్రమం, నీకున్నటువంటి ఆరాధించే శ్రేష్టమైనటువంటి గుణం, నీకున్నటువంటి తగ్గింపు నిన్ను స్వస్థపరిచింది, నిన్ను దీవించింది, నిన్ను కనపరిచిన స్తోత్రం. హల్లెలూయా. Now all the things we have within ourselves. ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళద్దు. దేనికైనా మనకి మనమే అడ్డం. దేనికైనా మనకి మనమే అడ్డం. జాగ్రత్తగా వినండి. డిఎల్ మూడి గారు ఆయన సేవ ముగింపు కాలంలో ఒక ఏమంటారని ప్రెస్ రిపోర్ట్ కూడా పెట్టారు. పాత్రికేయులు అందరూ వచ్చారు. అయ్యా పెద్దోడు అయిపోయావు, గొప్ప సేవ చేసావు, నీ సేవలో నీకు బాగా అడ్డు తగిలి నీకు ఆటంకం కలిగించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. డిఎల్ మోడీ గారు అంటే గొప్ప దైవజనుడు. ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఏంటి ఎవరి పేరు చెప్తే రాసేద్దామని చెప్పి
అప్పుడు ఆయన అన్నాడంటే ఎవడో కాదు, అది డిఎల్ మూడీ. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సార్ నీకు అడ్డం నువ్వే తప్పించి ప్రపంచంలో ఎవరు లేదు. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవడానికి నీకు అడ్డం ఎవరు? నువ్వు పాట పాడడానికి నీకు అడ్డం ఎవరు? నువ్వు దేవుని స్థుతించడానికి నీకు అడ్డం ఎవరు? నువ్వు వాక్య ధ్యానం చేసుకోవడానికి నీకు అడ్డం ఎవరు? నీకు నువ్వే అడ్డం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ we are the barriers of us ourselves. ఈ రాత్రి నా మాటలు కొంచెం కఠోరంగా ఉండవచ్చు. ప్రతిసారి ఏదైనా ఎందుకమ్మా అని అంటే ఎవడో మీద నేరం వేసేయడానికి రెడీగా ఉంటాం. తప్పు ఒప్పుకోం. నేను కోరుతో ఉప్పు ఎక్కువైన మాదిరి ఏది ఉప్పు ఎక్కువేసంటే వైట్ రైస్లోకి కరెక్ట్గా ఉండదని అంటున్నాను. వైట్ రైస్లోకి ఎక్కువైందంటే ఏమంటారు? వైట్ రైస్లోకి కరెక్ట్గా ఉంటుంది. కొంచెం తక్కువ తినండి, తక్కువ కలుపుకోనండి, కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని ఉప్పు అవునండి ఉప్పు ఎక్కువైందండి, ఏదో రెండు సార్లు వేసానండి చూసుకోక అనరే. మనిషి స్వభావం. ఈరోజు చెప్తున్నాను నేను, మనకి మనమే అడ్డం, మన దీవెనలకు మనమే అడ్డం, మన కుటుంబ ఆశీర్వాదానికి మనమే అడ్డం. ఈరోజు చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నాను. వెంటనే ప్రార్థన చేశాడు. నీ కర్ర తీసుకో, నీ దగ్గర ఉన్నది నువ్వు ఉపయోగించు. స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం ఉపయోగించు, నీ క్రమశిక్షణ ఉపయోగించు, నీ తగ్గింపు ఉపయోగించు, నీకున్నటువంటి శ్రేష్టమైనటువంటి అన్నిటిని కూడా నువ్వు ఉపయోగించు. హల్లెలూయా. దేవుడి కార్యం జరిగిస్తాడు. పద్దాగలు ప్రార్థన చేస్తూ అయ్యా నాకు విశ్వాసం అనుగ్రహించు అని ప్రార్థన చేయకు. ఉన్న విశ్వాసాన్ని ఉపయోగించు. మన ప్రార్థనలు అట్లాగే ఉంటాయి. ప్రభావం ఏలియా లాంటి విశ్వాసము, సొలొమోను లాంటి జ్ఞానము. ఏం చేస్తాం? నీకున్న సరిపో. సొలొమోను లాంటి జ్ఞానం ఎందుకు అక్కర్లేదు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతాను. వెంటనే ఏమైందంటే క్విక్గా నేను ముందుకు వెళ్తాను. నేను నా టైం అయిపోయినట్టు అయిపోయిందంట పాస్టర్ గారు. నువ్వు అయిపోయిందన్నా నువ్వు ఇప్పుడు నేను ముగించలేదు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను. నేను సందేశం అంతా అయిపోయాకే ముగిస్తాను. ఏమంటారు మీరు? గట్టి స్తోత్రం చెప్పండి. అదే 9 చెప్పారు పాస్టర్ గారు. సరే, కొద్ది సమయం శ్రద్ధగా వినండి. ఎందుకంటే చాలా ఈ గడపడి కాలానికి మనకు ఉపయోగకరమైనటువంటి సందేశం. అయిపోయింది, నీరు తాగేశారు అందరూ సమృద్ధిగా. పాపం మోసే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంతలోకే వార్త వచ్చింది. ఏంటది? అమాలేకీయులు మన మీదకి యుద్ధానికి దిగారు. మనకి నిత్య పోరాటమేనండి. ఎప్పుడు కూడా మీరు అనుకోకండి రెస్ట్ తీసుకుంటారని. ఎప్పుడు కూడా రెస్ట్ అని అనుకోకండి. నా లైఫ్లో మాత్రం నాకు రెస్ట్ లేదు. ఒకసారి మే 14వ తేదీ మా వివాహ దినం, మే 14th మా మ్యారేజ్ యానివర్సరీ. చక్కగా చేసుకుందాం, గ్రాండ్గా చేసుకుందామని ప్లాన్ చేశాం. అన్ని ప్లానింగ్స్ అయిపోయిన తర్వాత పొద్దున్న తెల్లవారుతుంది. అప్పుడు ఫోన్ వచ్చింది. ఏమనంటే మందిరంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మరణించింది. కొడుకేమో దుబాయ్లో ఉంటాడు, కొడుకు లేడు. నేను అక్కడ ఉండి అన్నీ చూసి ఉదయం నుంచి సాయంకాలం వరకు మా మ్యారేజ్ అక్కడే అయిపోయింది. అందుకే దేవుడి సేవకులకి నేను ఎప్పుడు చెప్తాను, ప్లానింగ్లు చేసుకోగలరా బాబు, దేవుని చిత్తం అయితే అనండి అని అంటాను. దేవుని చిత్తం అయితే అది చేస్తాను, దేవుని చిత్తం అయితే అక్కడికి వెళ్తాను, దేవుని చిత్తం అయితే definitely in every aspect of your life you need to use this word if it is God's will. If it is God's will, దేవుని చిత్తం అయితే. సరే, మొత్తానికి పాపం గండం గట్టెక్కిందని మోసే ప్రశాంతంగా ఒక రాయి కోరిగి కూర్చున్నాడేమో. ఇంతలోకే అమాలేకీయులు యుద్ధానికి దిగారనే వార్త వచ్చింది. అంత బాధ కొంచెమన్నా రిలాక్స్గా అవుద్దా? మీకు మాట చెప్తున్నాను, దైవ సేవకుల జీవితం చాలా
నలుగురితో కూడినటువంటి జీవితం. వాళ్ళకి యూ థింక్ ఓన్లీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి మీరు ఆలోచిస్తారు. కానీ అన్ని కుటుంబాల గురించి ఆలోచించేది ఎవరు? సంఘ కాపరి. ఒక ఆయన ఇలా అన్నాడు, సంఘ కాపరి గొర్రెను ఎత్తుకుంటాడు, గొర్రె పిల్లను కూడా ఎత్తుకుంటాడు. అర్థమైందా? సంఘ కాపరి గొర్రె పిల్లను కూడా ఎత్తుకుంటాడు. ఆ బాధ్యత కలిగి ఉంటాడని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన వెంటనే మోషే బాబు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడా? ఏమో చదువు ఒకసారి. అక్కడ ఏం జరిగిందో, మోషే యెహోషువతో మన కొరకు మనుషులు ఏర్పరిచి వారు తీసుకొని యుద్ధం. 1 minute అమ్మా, అక్కడ 1 minute. మొదటేమో అప్పుడు నీళ్లు లేకపోతే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు యుద్ధము, ఇప్పుడు ప్రార్థన చేయట్లా. ఇప్పుడు చేశాడు ప్రార్థన. అందుకే ఎందుకు చెప్తున్నట్టు అన్నిటికీ మోకరించి ప్రార్థనకి రెడీ అయిపోకండి. నువ్వు ప్రార్థన చేసే అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయి. లేదు కొన్నిసార్లు క్విక్ డెసిషన్ తీసుకోవాలి. క్విక్ డెసిషన్. యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ దాట్. యూ డోంట్ నీడ్ టు. ఎవరో బయట ప్రమాదంలో పడిపోయాడు, పాపం పడిపోయిన వెంటనే మనం ప్రభువానికి స్తోత్రులు నాయన, ఈ వాక్యం సెలవిస్తుంది పడిన వాడికి సహాయం చేయమని. ఏమంటావు నాయన? పర్మిషన్ తీసుకుంటావా? లేదు. యుద్ధానికి అమాలేకీయులు దిగారు. వెంటనే ఆయన ఎవరు పిలిచాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యెహోషువ. ఒక మాట చెప్పనా? ఏదైనా ఒక పని వచ్చింది, ఆ పని చేయడానికి పాస్టర్ గారు మైండ్లో ఎవరు వస్తారో వారు ధన్యులు. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఏదైనా పని కనబడింది, పని కనబడిన వెంటనే మొట్టమొదట ఈ మైండ్లోకి పాస్టర్ గారికి ఎవరు వస్తారో వారు నిజముగా ధన్యులు. యుద్ధానికి వచ్చారని తెలిసిన వెంటనే మోషేకి ఎవరు వచ్చారు మైండ్లోకి? గట్టిగా చెప్పండి. మనం ఎప్పుడు కూడా, నేను బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఆనంద్ తెలుసు కదా, ఆనంద్ ఇప్పుడు సౌత్ కొరియాలో పెద్ద మనిషి అయిపోయాడు, మంచి దైవజనుడు అయిపోయాడు. ఆనంద్ ఎంత మంచి శిష్యుడు అంటే, నాకు నేను ఇంట్లో నుంచి నా పైన నా గది ఉండేది, వీళ్ళందరూ బాయ్స్ అందరు కింద ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కాసుకొని కూర్చునేవాడు. నేను బయటకు వచ్చేది పని చెప్తే చేద్దామని మీరు నమ్ముతారు? కాసుకొని కూర్చునేవాడు. ఏమైనా ఎప్పుడు అక్కడే కూర్చుంటావు ఆనందంటే, సార్ మీరు బయటకు వచ్చేది పని చెప్తే ఫస్ట్ నేనే కనపడాలని కూర్చున్నా. నిజంగా ఆ బిడ్డ ప్రోత్సహించాను. బెంగళూరులో బైబిల్ కాలేజ్ పంపించాను. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. ఆ తర్వాత బెంగళూరులో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్ డిగ్రీస్కి సౌత్ కొరియా వెళ్ళాడు. ఇప్పుడు రీసెర్చ్ చేసి డాక్టర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే నాకేం కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. ఓరి బాబు, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఎందుకో తెలుసా? ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ద మాస్టర్. గురువులకి వారు ఎప్పుడు కూడా సిద్ధంగా. తప్పించుకునే మనస్సు మనకు ఉండకూడదు. ఏ పనైనా దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా దేవుని కొరకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే. ఈరోజు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము ఏదైనా ఒక మిషన్, ఏదైనా ఒక యుద్ధం, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు మన దేవుని సేవకులకు మనం జ్ఞాపకం వచ్చినట్లయితే మనం ధన్యులం. మన కుటుంబం జ్ఞాపకం వచ్చినట్లయితే మనం ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి యెహోషువని పిలిచాడు. పోయా, మనుషులు తీసుకుని వెళ్ళి యుద్ధం చేసేవారు. వారు దేవునికి కావాలి. వారియర్స్ అంటారు ఇంగ్లీష్లో. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వారియర్స్ ఫ్రమ్ యువర్ చర్చ్. సనిగేటోళ్ళు కాదు, గురిగేటోళ్ళు కాదు. ఎప్పుడు కూడా మోషే మీద
ఏదో ఒక నేరం వేసేవారు కాదు. దేవునికి ఎవరు కావాలి? యుద్ధ శూరులు కావాలి, యుద్ధ శూరులు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మోషే ఏమన్నాడంటే, ఆ మాట చదవమ్మ తర్వాత, నువ్వు యుద్ధానికి వెళ్ళు, మనుషులు తీసుకొని నేనేం చేస్తాను? నేను దేవుని కర్రను చేత పట్టుకొని శిఖరం పైకి వెళ్తాను. స్తోత్రం చెప్తాం ఒకసారి అందరూ. అక్కడ దేవుడు ఏమన్నాడు? నీ కర్రను అన్నాడు. అన్నాడా? నీ కర్రను అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? దేవుని కర్రను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం దేవుడు ఇచ్చినట్టుకే మన పేరు రాసేసుకుంటాం. దేవుడు ఇచ్చిన వాటికి మన పేరు రాసేసుకుంటాం. ఇప్పుడు ఈయన ఎంత మంచి మనసు కలిగిన వాడు చూడండి. నీ కర్ర అని దేవుడు అంటుంటే, లేదు బాబు నాది కాదు బాబు, నీ కర్ర, నీ కర్ర. స్తోత్రం, హల్లెలూయా. మనం కలిగిన సమస్తం ఆయన మూలంగా కలిగినది ఆయన లేకుండా కలగలేదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మనకున్నవన్నీ కూడా దేవుడిచ్చినది. చిన్నపిల్లలు చూసారా, మనం చాక్లెట్ కొనిస్తాం, 2 కొనిస్తాం అనుకోండి. 2 కొనిచ్చిన తర్వాత మనం కొనిస్తాం. ఆ 2 కొనిచ్చిన తర్వాత ఒకటి ఇలా అన్నాం, అసలు ఏమరా నాది అంటారు. అరే నేనే కదా కొనిచ్చానంటే, అసలు నువ్వు కొనిచ్చు, ఆ డాక్టర్లన్నీ వాడి దగ్గర పనిచే నేను ఇవ్వనంటే. చాలా మంది క్రైస్తవులు చైల్డిష్ గా ఉంటారు. దేవుడు ఇచ్చినవి అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ గివెన్ అంటారు. కానీ ఆయన చూడడానికి వెనకాడుతూ ఉంటాం. ఇక్కడ మోషే ఏమన్నాడంటే, దేవుని కర్రని తీసుకొని, స్తోత్రం, దేవుని పేరు రాస్తే దాని మీద ఏదైనా దేనిదైనా దేవుని పేరు రాస్తే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన దాన్ని 3 అంతలు చేసి మళ్ళీ మనకు తిరిగిస్తాడు. అన్న తీసుకెళ్ళి కుమారుని మందిరంలో పడేసింది. ప్రభాకి చెప్పాను కదా, ఇక ఇచ్చేస్తున్నా అని చెప్పి ఒక బాలుని తీసుకొని వెళ్ళి మందిరంలో పడేసింది. ఎవరు? అన్న. కానీ మళ్ళీ తిరిగి దేవుడు ఆ సమూయేలుని ప్రవక్తగా చేశాడు, సమూయేలుని న్యాయాధిపతిగా చేశాడు, సమూయేలుని యాజకుడిగా చేశాడు. ఒక్కరికి ఇస్తే దేవుడు 3 in 1 ఇచ్చాడు. 3 in 1 ఇచ్చాడు. ముగ్గురిని కాదు, ఒకే దాంట్లో 3 ఇచ్చాడు. దేవుని స్తోత్రం కాదు కాక. ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నీకు కలిగినదంతా కూడా అది దేవుడు అని ఎప్పుడు అనుకుంటావో అది దీవించబడుతుంది, అది ఆశీర్వాదించబడుతుంది. నేను మోషే అన్నాడు, నేను శిఖరం పైకి వెళ్తాను దేవుని కారణం తీసుకొని అని. ఆయన శిఖరం పైకి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. శిఖరం పైకి వెళ్ళడం అంటే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా ఆ శిఖర అనుభవాలు కలిగి ఉండాలి. శిఖర అనుభవాలు కలిగి ఉండాలంటే హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. ప్రార్థన చేసేయడం హై స్టాండర్డ్స్ కాదు. గంట ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసిన తర్వాత బయటకు వస్తాడు. అప్పుడు ఫోన్ వస్తుంది, ఎక్కడి నుంచో రింగ్ అవుతుంది ఫోన్. ఈయన ఫోన్ ఎత్తి, ఎవడరా, ఇంతసేపు ప్రార్థన చేసిన దానికి ఈయన మాట్లాడే సంస్కారానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకే శిఖరం అనేది హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ని సూచిస్తుంది. హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే ₹1,00,000 మొబైల్ వాడడం కాదు హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. ఏ మొబైల్లోనైనా సంస్కారంతో మాట్లాడడం హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. నేను మా మందిరంలో అన్నీ చెప్తా. నేను ఒకటి చెప్పాను, ఎవరికైనా అనారోగ్యం ఉంది, ప్రార్థన చేశాను, అప్పుడు వారు కలుస్తారు, అమ్మ బాగోలేదన్నట్టుగా ప్రార్థన చేసాం అన్నది కోసం, అంతవరకే. ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఏమైంది అడగద్దు. వినండి జాగ్రత్తగా. ప్రార్థన చేశాం,
ఒకవేళ చెప్పాల్సి వస్తే వాళ్ళు చెప్తారు. అంతేగాని కూపి లాగడానికి ఇప్పుడు ఇంకేం చెప్పో తెలుసుకోవాలి. ఏమైందమ్మా చాలా రోజులు కనపడలేదు, ఏం జబ్బు? అది చాలా అసలు మంచిది కదా, సంస్కారము కాదు. నేను చెప్తున్నాను, దయచేసి వినండి. మన ఫోన్లో ₹1,00,000 కలిగి ఉండడం గొప్ప కాదు. ₹1,00,000 ఫోన్లో నువ్వు మాట్లాడే విధానం ఉంది చూసావా, అది సంస్కారంగా ఉండాలి. ఎవరైనా ఫోన్ నంబరు ఫీడ్ చేసుకుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఆ పేరు వస్తుంది కదా, ఆ పేరు వస్తుంది, రమేష్ లేకపోతే శేఖర్ బాబు, ఏదో పేరు వస్తుంది. పేరు వచ్చినప్పుడు ఫోన్ ఆన్ చేసి హలో అని పొరపాటున ఏమన్నా, వందనాలు రమేష్ గారు, వందనాలు శ్రీనివాస్ గారు, వందనాలు వాసు గారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా. తెలియని ఫోన్ చేస్తే హలో అని పర్వాలేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే క్రైస్తవ బిడ్డలకు శిఖరము లాంటి సంస్కారం ఉండాలి. హల్లెలూయా. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే శేఖర్ బాబు వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతాడు. చివరిలోకి వస్తున్నాం, జాగ్రత్తగా వినండి. మొత్తానికి ఈయన పైకి వెళ్తుంటే ఏం జరిగిందో తెలుసండి,